ఎవరికి వారు మనుషుల్లో దేవా మీరు నాతో మాట్లాడండి. ప్రతి వారు కూడా యేసయ్యా నీ మాట కొరకు వచ్చానయ్యా, నిందలో అవమానములలో భారముతో బలహీనతలో సమస్యల మధ్య దిగులులో నీ దగ్గరకు వచ్చాను, మీరు నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలు నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ ప్రజలందరితో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని వర్షం, పరిశుద్ధాత్మ ప్రభావము ఈ స్థలములో ఉంచి మంద కాపర్ల చుట్టూ మహిమ ప్రకాశించినట్లుగా యేసయ్యా నీ ప్రజలందరి చుట్టూ నువ్వు నాయనా సంచరించుచు ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవగలవాడు వినుగాక అన్నావు. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవు మాట్లాడుతుండగా ప్రతి వాని చెవులు తెరిచి ఆత్మ నేత్రాలు తెరిచి నిలుచున్నది మనుషుడు కాదు, దైవ శక్తి మనుషులతో మాట్లాడుతుందని గ్రహించున్నట్లు దేవానికే వందనాలు. నాయనా, నిలుచున్న నన్ను మరుగుపరిచి నీ ప్రజలందరితో మాట్లాడమని మంచి బోధకుడిగా మా మధ్యకు దిగి వచ్చిన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమాజంలో మనుష్యుడు ఎలా జీవిస్తున్నాడు అని ఆలోచన చేస్తే మనుషులలో సమాధానము లేదు, నెమ్మది లేదు. ప్రతి మనుష్యుడు కూడా దిగులుతో నిట్టూర్పులతో తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వాడు పేదవాడైనా ధనుకుడైనా అధికారము కలిగిన వాడైనా ప్రతి వానిలో ఏముందంటే భయం ఉంది. భవిష్యత్తును గూర్చిన భయము మనసుని వెంటాడుతూ ఉంది. ఈ రోజున ప్రభు దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షి మనిషిని ఏం చేస్తుంది అంటే ప్రశ్నిస్తూ ఉంది. ఈ దినాలు నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ ఇంటిలో సమాధానం ఉందా, శాంతి ఉందా, నెమ్మది ఉందా అని ఆలోచన చేస్తే మనము బ్రతుకుతున్నాము, కానీ ఈ బ్రతుకును వీడవబడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే భారం మనలను వెంటాడుతూ ఉంది. ప్రతి వ్యక్తి కూడా బ్రతుకుతున్నాడు, కానీ భారము లేనివాడు లేడు, సమాధానము కలిగిన వాడు లేడు, నెమ్మది కలిగిన వాడు లేడు. సమాధానము లేక, నెమ్మది లేక దిగులు పడుచు ఉన్న నీకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూస్తే, చాలు. దేవునికి స్తోత్రం. భయముతో జీవితాన్ని గడుపుతున్నా, సమాధానము లేకున్నా, శాంతి లేకున్నా, దిగులు పడుతూ భారాన్ని మోస్తున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడొద్దు, మనకొక బలిపీఠము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెనకటి కాలంలో రేడియోలో ఆత్మీయ యాత్ర అనే ప్రోగ్రాం వస్తూ ఉండేది. దానిలో యేసు ప్రభువుని గుర్చిన మాటలు, వాక్య సందేశము వస్తూ ఉండేది. మనము ఒక కుటుంబము
తండ్రికి పక్షవాతం కలిగి రెండు కాలు చేయ పడిపోయింది. పని చేయడానికి ఏమాత్రము పనికి రాకుండా ఉన్నాడు. 3 ఆడబిడ్డలు, ఒక తల్లి. అప్పులు పాలైపోయారు. యమన బిడ్డలు పెళ్ళిడికి వచ్చారు. మరి ఏమాత్రము కూడా ఆదాయము లేదు, సొంత ఇల్లు లేదు. ఎప్పుడైతే కష్టపడే యజమాని రోగైపోతాడో, పని చేయకుండా పోతాడో, అప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే అప్పుల మీద పడతారు. ఇల్లు అద్దె కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఇంటిని ఖాళీ చేయమంటారు. ఇలాంటి దీనకరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఏమనుకుందంటే, మనకంటూ ఈ లోకములో ఎవరూ లేరు, నేను కష్టపడలేను, కాబట్టి మనం అప్పుల బాధ నుండి తొలగింపబడలేము, మనకుని కష్టాల నుండి విముక్తి కలగాలంటే మనకు మరణము ఒక్కటే శరణం అని వారు అనుకుని, వారందరూ కూడా చక్కగా స్నానాలు చేసి ఉదయాన్నే టీలో విషము కలుపుకుని తాగాలని అనుకుంటున్నారు. అందరూ చక్కగా అనుకున్న ప్లాన్ ప్రకారము ఉదయము సిద్ధపడి టీ తాగి విషం కలుపుకుని తాగే సమయంలో చిన్నమ్మాయి రేడియో ఆన్ చేసిందంటండి. ఆ రేడియో ఆన్ చేసినప్పుడు అందులోంచి స్వరం వినబడుతుంది. అప్పుల బాధ తట్టుకోలేక మరణించాలనుకుంటున్నావా? నిందలను తట్టుకోలేక మరణించాలనుకుంటున్నావా? వ్యాధి భారాన్ని తట్టుకోలేక మరణమే శరణం అనుకుంటున్నావా? యేసు నీ కొరకు సిలువైపడ్డాడు, నీ భారం ఆయన తీస్తాడు అనే స్వరము ఆ రేడియోలోంటి వినపడుతుందంట. ఎప్పుడైతే ఈ చిన్న బిడ్డ ఈ స్వరము విందో అప్పుడు వెంటనే తండ్రితో అంటుంది, ఇప్పుడు వరకు ఈ రక్షణ గుర్చిన ఈ స్వరము యేసు ప్రభుని మనం వినలేదు. అయితే మన భారాన్ని, వ్యాధిని, సమస్యను దేవుడు తీస్తాడని చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి చర్చికి వెళ్దాము, ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్దాము, ఆ తర్వాత చచ్చిపోదాము అని చిన్న బిడ్డ అంటే కుటుంబం అంతా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళారో వారు ఆ దేవుడు ఏం చేశాడంటే తన తండ్రిని అంటే యజమానిని బాగు చేశాడు. ఎప్పుడైతే బాగు చేశాడో ఆనాటి నుండి పని చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పని చేయడం ప్రారంభించాడో అప్పులో అడగడం మానేశారు. ఇల్లు ఖాళీ చేయమన్న వాళ్ళు కనికరించి ఏం చేశాడట, వారు ఖాళీ చేయొద్దు, మీకున్నప్పుడేమని పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా? అప్పులు పాలై మేము చనిపోవాలనుకుంటున్నాము, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటని బట్టి ఈరోజు మేము బ్రతికి ఉన్నామని ఆత్మయాత్ర రేడియో కార్యక్రమానికి వారు ఏం చేశారంటే ఉత్తరము రాశారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టుకున్నా, ఆ పరిస్థితుల నుండి నిన్ను పట్టుకుని విడిపించి స్వస్థపరిచి నిన్ను నిలబెట్టే దేవుడు ఎవరో తెలుసా? నీవు ఆరాధిస్తున్న యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటుంది, భయపడకుడి. నీకు భయముతో దేవుని సన్నిధికి వచ్చావా? భారముతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? నిందల మధ్య ఉన్నావా? అయితే వాక్యం అంటుంది మనకొక బలిపీఠము ఉన్నది. ఏముంది చెప్పండి? మనకొక బలిపీఠం ఉన్నది. బలిపీఠము అనగా మనకు తెలుసు, బలిపీఠము హెబ్రీ భాషలో మనం చూస్తే బలిపీఠం అనేది దేవునికి బలులు, ధూపము, నైవేద్యములను అర్పించేది. బలిపీఠం ఏంటో చెప్పండి? బలిపీఠం అనగా దేవునికి బలులు, నైవేద్యము, ధూపము అర్పించేది. ఈ బలిపీఠమును బైబిల్ గ్రంథము 2 భాగాలు. ఒకటి హెబ్రీ భాషలో రాయబడింది పాత నిబంధన గ్రంథము,
కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. ఈ బలిపీఠం అనే మాట ఎబ్రీ భాషలో మనం చూస్తే మిస్బు అనే మాటకు రాయబడింది. దానికి అర్థం ఏంటంటే వధ లేక బలి స్థలము. ఏంటి చెప్పండి? వధ లేక బలి స్థలము. ఎబ్రీ భాషలో బలిపీఠము అనగా వధ లేక బలి స్థానము. రెండోదిగా గ్రీకు భాషలో మనం చూస్తే బలిపీఠమును గురించి థియోసియాస్టియాన్ అని రాయబడి ఉంది. అంటే త్యాగస్థలము. అంటే ఏంటి చెప్పండి? త్యాగస్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము యొక్క ప్రాముఖ్యతను గూర్చి మనం చేస్తుండగా బలిపీఠం మీద బలి అర్పణ, దైవిక సన్నిధి, ప్రార్థన, త్యాగము అనే విషయాలకు సాదృశ్యముగా ఉంది. బలిపీఠం అనగా ఏంటి చెప్పండి? బలి అర్పణ, 2 దైవిక సన్నిధి, 3 ప్రార్థన, 4 త్యాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే బలిపీఠం అనగా దేవునితో మానవుల సంబంధాన్ని, విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని సూచించేదిగా ఉంది. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి మనిషిని దేవునితో సంబంధాన్ని కలిపి మనుషులో విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని కలిగించేది బలిపీఠము. దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే అబ్రహాము, ఇస్సాకును, ఈ ఎబ్రీ రాసిన పత్రిక చదువుతుంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను అని రాయబడి ఉంది. బలి ఇచ్చెను అని రాయబడి ఉంది. నేను అంటాను, అబ్రహాము ఇస్సాకును బలిచ్చాడా? ఇవ్వలేదు. మరి వాక్యం ఏంటి అంటే అబ్రహాము ఇస్సాకులో ఉన్న మరి ఆ గుండెలలో ఉన్న అబ్రహాం గుచ్చిన ప్రేమ, లేకపోతే ఆ అబ్రహాములో ఉన్న ఆ విగ్రహము దేవుని కంటే మనుషులను అమృతంగా ప్రేమించే ఆ విగ్రహాన్ని ఆ రోజున అబ్రహాము బలిచ్చాడు కాబట్టే బలి ఇచ్చెను అని రాయబడి ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు భారములో ఉన్నావు, దుఃఖములో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, నీవు దిగులులో నీ దినాలు గడుపుతున్నావు. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, భయపడవద్దు, మనకొక బలిపీఠము ఉన్నది. బలిపీఠము అనగా యేసు ప్రభులు వారు. బలిపీఠం అనగా యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు ఆయన 3.5 సంవత్సరాల సేవా కాలాన్ని మనము చూస్తే పగలు ఆయన పని ఏంటి చెప్పండి? పగలు సువార్త, అద్భుతములు, స్వస్థతలు. పగలు ఏం చేసేవారు? ఆయన సువార్త చేసేవారు, అద్భుతాలు చేసేవారు, స్వస్థత కార్యాలు చేసేవారు. రాత్రి ఏం చేసేవారంటే రాత్రంతా ప్రార్థన చేసేవారు. ఈ రోజున ప్రభు దగ్గరకు వస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యేసు ప్రభువారు సువార్త, అద్భుతాలు, స్వస్థత కార్యాలు. ఈ రోజున నీలో సువార్త, నీలో అద్భుతాలు, దేవుడు స్వస్థత కార్యాలు నీ ఇంటిలో ప్రారంభమవ్వాలి అని అంటే దేవుడు నీకు నేర్పిన పాఠం ప్రార్థన. ఏం చేయాలటండి? ప్రార్థన. రాత్రంతా యేసు ప్రభులు వారు ప్రార్థించినట్లుగా మనము ప్రార్థించగలిగితే, యేసు ప్రభులు పాడును ముట్టుకున్నారట. అపోస్తుల నీడ తగిలి చనిపోయిన శవం తిరిగి లేచిందట. యేసు ప్రభు చేత్తో ముట్టుకున్నాడు. వారి తర్వాత వచ్చిన అపోస్తులు
వారి నీడ తగిలి మనిషి చనిపోయిన శవము తిరిగి లేచిందట. ఈ రోజున యేసు ప్రభువు వలె నీవు ప్రార్థన ప్రారంభిస్తే, రాత్రి జాములందు కన్నీళ్లు విడవడం ప్రారంభిస్తే, దేవుడు నీ ద్వారా ఏం చేయబోతున్నాడంటే సువార్త పరిచర్య చేయించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయించబోతున్నాడు. దేవుడు నీ ద్వారా స్వస్థత కార్యాలను చేయించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వముగా ఉండి వెట్టి సేకరి చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వెట్టి సేకరి చేస్తున్నారు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి చదవడం ప్రారంభిస్తే, ఇశ్రాయేలీయులు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీయులు బానిసత్వములో ఉండి వారి భుజం మీద ఉంచబడిన భారాన్ని బట్టి, శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి వారు ఎక్కడున్నారంటే నిట్టూర్పులు అనగా కన్నీరు కారుస్తున్నారు, రోదన ధ్వని చేస్తున్నారు, అంగలార్పు విద్య చేస్తున్నారు. వారు మెర్ర పెట్టుచుండగా నిట్టూర్పులు మూలుగులు విని దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. వింటారా ఈ మాట? మొర్ర పెట్టింది ఇశ్రాయేలీయులు, మొర్ర పెట్టింది, కన్నీళ్లు కార్చింది ఇశ్రాయేలీయులు, నిట్టూర్పులు విడిచింది ఇశ్రాయేలీయులు, దిగులు పడింది, భారం మోసింది ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు భారములో, శ్రమలో, దుఃఖములో, నిట్టూర్పులో ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాముని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వీరిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? దేవునికి స్తోత్రం. అబ్రహాము ఏ స్థలానికి వెళ్ళినా మొదట అబ్రహాం ఏం చేసేవాడు తెలుసా? బలిపీఠము కట్టేవాడు. ఇస్సాకు ఏ స్థలానికి వెళ్ళినా సరే మొదట ఏం చేసేవాడు తెలుసా? బలిపీఠము కట్టేవాడు. యాకోబు ఏ స్థలానికి వెళ్ళినా ఏం చేసేవాడు తెలుసా? బలిపీఠము కట్టేవాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠము అనగా దేవుడు ఎక్కడ బలిపీఠం ఉంటుందో, ఎక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేయడం ఉంటుందో ఆ దేవుడు దిగువచ్చి మనుషులతో నిబంధన చేసేవాడు. దేవుడు బలిపీఠం కట్టి అబ్రహామును మరి ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహాం దగ్గరికి దిగొచ్చి అబ్రహాముకి ఒక నిబంధన చేశాడు, ఇస్సాకుకు ఒక నిబంధన చేశాడు, యాకోబుకి ఒక నిబంధన చేశాడు. ఎక్కడ అంటే బలిపీఠము. బలిపీఠము. దేవునికి స్తోత్రం. బలిపీఠం అనగా యేసు ప్రభులు వారు. ఈ రోజున దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి వారితో దేవుడు అంటున్నాడు, నువ్వు యేసు ప్రభుల దగ్గరికి వచ్చావా? యేసయ్య దగ్గరికి వచ్చావా? ఇప్పుడు దేవుడు అబ్రహాము బలిపీఠము దగ్గర ప్రార్థించినప్పుడు వాగ్దానము చేస్తున్నట్లుగా దేవుడు నీతో కూడా వాగ్దానము చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో వాగ్దానము చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు మూలుగుతూ ఉండగా, నిట్టూర్పులు విరుచుచుండగా, దిగులు పడుతుండగా అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చిన నీ పిల్లలు దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే దేవుడిని పిల్లలతో ఏమని చెప్పాలో తెలుసా? ఇదిగో నీ ప్రార్థన విని నీ తండ్రి తల్లి
నేను చేసిన వారికి చేసిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుని నిన్ను విడుదల చేయబోతున్నాను, నేను దీవించబోతున్నాను, నేను పైకెత్తబోతున్నాను, నీ భవిష్యత్తును స్థిరపరచబోతున్నాను అని మన బిడ్డలతో మనం మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలి అని అంటే మనం ఎక్కడ ఉండాలంటే బలిపీఠము దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠము అనగా మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి మధ్య పాపం అడ్డుగా ఉంది, అతిక్రమములు అడ్డుగా ఉన్నాయి, అభిదేవత అడ్డుగా ఉంది, భక్తిహీనత అడ్డుగా ఉంది. అడ్డుగా ఉన్న ఈ తెరను లేకపోతే పాపమును, శాపమును, భక్తిహీనతను తొలగింపబడి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అని అంటే మనం ఎక్కడుండాలో తెలుసా? నీ కొరకు, నా కొరకు యేసు ప్రభులు వారు సిలువలో తన ప్రాణాన్ని బట్టి పాపముల నుండి, శాపముల నుండి నిన్ను విడిపించాడు. కనుక ఈ రోజున దేవునితో మాట్లాడాలనుకుంటున్నావా? నిబంధన ఏంటో తెలుసా? బలిపీఠమును యేసు క్రీస్తు బలిపీఠమందు సిలువ యొద్ద నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయవలసిన దానవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నిబంధన ఏంటో తెలుసా? నీ పిల్లలను ఆకాశం నక్షత్రపు జ్యోతులు వెల చేసి వారు పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగిన దేశంలో నేను వారిని నడిపించి ఆ దేశాన్ని నేను వారికి ఇస్తాను. ఆ దేశంలో వారు కట్టని పొరములలో నివసిస్తారు, వారు నాటని ద్రాక్ష ఫలములు వారు తింటారు. సమృద్ధైన భూఫలం అక్కడ ఉంది, సమృద్ధైన ఆశీర్వాదం అక్కడ ఉంది, దేవుని కృప అక్కడ ఉంది, దేవుని కాపుదల అక్కడ ఉంది, దేవుని ప్రణాళిక అక్కడ ఉంది. నేను వారిని ఆ స్థలములో నేను నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్నా నీకు, నాకు, మన పిల్లల పట్ల దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, నీ కుటుంబం గురించి, నీ యజమానుని గురించి, నీ పిల్లలను గురించి బలిపీఠము దగ్గర మొరపెట్టావా? బలిపీఠము కట్టావా? దేవుని సిలువ దగ్గర మోకరించి అయ్యా నా బిడ్డల భవిష్యత్ ఏంటి, నా దిగులేంటి, నా భారం ఏంటి, నా రోదన ఏంటి అని నీవు ఈ రోజున ప్రార్థన చేసి దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకున్నావా? లేకపోతే దేవుడు ఈ రోజు అంటున్నాడు, ఇదిగో బలిపీఠం దగ్గర ఉన్నావు, దేవునితో మొరపెట్టు, నేను నీకు వాగ్దానం ఇస్తాను. ఆ వాగ్దానము ఎప్పుడైతే నీ పిల్లలు నాకు మొరపెడతారో, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, ఇరుకు కాలంలో నాకు మొర్ర పెట్టగానే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వారిని నేను విడిపిస్తాను. అంత మాత్రమే కాదు, కానాను దేశంలో ఎంత ఆశీర్వాదము, సమృద్ధి, దీవెన, కాపుదల ఉందో అంతే సమృద్ధి, దీవెన, కాపుదల ఆ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనము చదవడం ప్రారంభిస్తే, మీరు పులిపిండి లేని వారు కనుక పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు విడిపింపబడటానికి వారు, దేవుడు అంటున్నారు, దేవుడు వారిని పులియని రొట్టెల పండుగ ఆచరించమన్నాడు. ఈ పులియని రొట్టెల పండుగ అంటున్నాడు, పులిసిన పిండి, పులియని పిండి, పులిసిన పిండి, పులియని పిండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 7 నుంచి 8వ వచనం మనం చూస్తే, పులిచిన పిండి అంటే ఏంటో తెలుసా? దుర్మార్గతయు దుష్టత్వమును. ఏంటంట?
పులిసిన పిండి అంటే ఏంటో తెలుసా? దుర్మార్గత, దుష్టత్వము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలతో మీరు అంటున్నారు, మీకున్న భారం, మీకున్న వేదన, మీకున్న దిగులు, మీకున్న కష్టం, మీకున్న భారం తొలగింపబడాలి అని అంటే దేవుడు అంటున్నాడు, పులిసిన పిండి మీలో ఉంది. మీ పులిసిన పిండి మీలో ఉంది. ఇప్పుడు మీరున్న పరిస్థితుల నుండి విడుదల కలిగి, మీరు కలిగిన కష్టాలన్నింటిలో ఒక భరోసా, దేవుడు ఒక నిబంధన దేవుడు నీతో చేయాలి, దేవుని భరోసా నీకు కావాలి అని అంటే మీలో పులిసిన పిండి అను దుష్టత్వము, దుర్మార్గం ఉంది. వీటిని ఏం చేయాలి తెలుసా? తొలగించుకో. వీటిని ఏం చేయాలట? తొలగించుకుంటే అప్పుడు జరిగేదేటో తెలుసా? పులియని పిండి అను యేసు ప్రభు పస్కా బలి పశువు ఉన్నాడు. పస్కా బలి పశువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు విడిపింపబడాలి అని అంటే వారు పులియని రొట్టెల పండగ ఆచరించి పస్కా బలి పశువును భుజించారు. ఎప్పుడైతే వారు పులియని రొట్టెల పండుగ, పస్కా బలి పశువు తిన్నారో జరిగిన కారణం ఏంటో తెలుసా? మరణ దూత నుండి కాపాడబడ్డారు. వారు పాలు తేనెలు ప్రవించు కానాని దేశానికి నడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వాక్యం వింటున్నా నీవు పులిచిన పిండి అను దుర్మార్గత, దుష్టత్వము నుండి విడుదల కోరుతున్నావా? అయితే యేసు క్రీస్తు అను బలిపీఠం మనకుంది. ఆ బలిపీఠం దగ్గర మోకరించయ్యా, దుర్మార్గత, దుష్టత్వము, లోపుతనము, భక్తిహీనత నేను తొలగించుకుంటానని ప్రభు దగ్గర ఎప్పుడు నువ్వు మాట్లాడుతావో అప్పుడు జరిగేదేటో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న పులిసిన పిండి తీసివేయడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడినట్లయితే మనకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద యేసు ప్రభువే పస్కా పశువుగా ఉదింపబడుతున్నాడు. అప్పుడే ఉదింపబడ్డాడా? కలవరిగిరిలో యేసు ప్రభు ఒక్కసారే సిలువేయబడ్డాడా అన్న ఆలోచన మనం చేస్తే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూస్తే, మరియు సింహాసమునకును 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండినా గొర్రె పిల్లని నేను చూచి తిని. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథమును మనము చూస్తే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను తెలియజేసేది ఏకైక దైవ గ్రంథము బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథములో భూతకాలం ఉంది, వర్తమాన కాలం ఉంది, భవిష్యత్తు కాలము ఉంది. భవిష్యత్తు ఎక్కడ ఉంది అంటే ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు ఉంది. ఈ రోజున కొందరు బైబిల్ గ్రంథంలో సరైన అవగాహన లేక, సరైన బైబిల్ గురించిన సరైన అవగాహన లేక బైబిల్లో కొన్ని ముద్రలు జరిగిపోతున్నాయి. కొన్ని శ్రమలలో వచ్చే శ్రమంలో ఎన్ని శ్రమలు చెప్పండి? శ్రమల కాలంలో 21 శ్రమలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అవి ఎప్పుడు జరుగుతాయి అంటే భవిష్యత్తు కాలం. ఆ భవిష్యత్తు కాలం అంటే యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు సంఘము 7 సంవత్సరాలు విందు కాలంలో ఉంటుంది. ఈ భూమి మీద 7 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే శ్రమలు ప్రారంభమవుతాయి. ఈ 7 సంవత్సరాలు శ్రమలలో
బైబిల్ గ్రంథంలో భవిష్యత్తును గురించి రాయబడిన ప్రకటన గ్రంథంలో 21 శ్రమ జరుగుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇప్పుడు శ్రమలు జరుగుతున్నాయి అని అంటే ఎవరన్నా మీ దగ్గర అంటే అది తప్పుడు అభిప్రాయము. అంటే బైబిల్ గ్రంథం ఏంటో తెలుసా? భవిష్యత్తు కాలాన్ని తీసేస్తున్నారు వాళ్ళు. జరుగుతున్నాయంటే వర్తమాన కాలము, అంటే భవిష్యత్తు లేదు ఇక. కాబట్టి జాగ్రత్త సుమా. దేవునికి స్తోత్రం. యోహాను 4 జీవుల మధ్య 24 పెద్దల మధ్య మరి వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను చూస్తున్నాడట. ఎప్పుడు వధింపబడింది గొర్రెపిల్ల అంటే ఈ 2025 సంవత్సరాల కిందట కలవరిగిరి మీద యేసు ప్రభు శిలువ మీద గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. ఎప్పుడు వధింపబడ్డాడో, ఎప్పుడు సిలువేయబడ్డాడో అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎప్పటి వరకు అంటే సంఘము ఆయన సన్నిధి చేరే వరకు కూడా ఆ గొర్రెపిల్ల ఎలా ఉందంటే వధింపబడుతూనే ఉంది. ఈరోజు అలాగే ఉంది, రేపు అలాగే ఉంది, ఎల్లుండి కూడా అలాగే ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజు మనము దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొని, మన శాపాన్ని ఒప్పుకొని, అవిధేయత అతిక్రమాలను ఒప్పుకొని రేపు మళ్ళా అదే పని చేస్తున్నాం. అదే దుష్టత్వం, అదే దుర్మార్గత. ఈరోజు కొడుకున్నాం, ఈరోజు తానం చేసి రేపు తానం చేయకపోతే, ఈరోజు బట్టలు వేసుకుని రేపు ఉతుక్కోకపోతే ఎలా ఉంటుందని చెప్పండి? ఎలా ఉంటుంది? నిన్ను నీవు అసహించుకుంటావు. నీ బట్టలు నువ్వు చూసుకుని నీవే అసహించుకుంటావు. నీ శరీరాన్ని చూసుకుని నువ్వే ముక్కు మూసుకుంటావు. నీ శరీరాన్ని గురించి, నీ వస్త్రాన్ని గురించి ఇంతగా నీవు దుర్వాసన వస్తుంటే భరించలేకపోతున్నప్పుడు నీ దేవుడు భరించగలడా? నీ దేవుడు భరించగలడా? అందుకే యేసు ప్రభుల వారు ప్రతి దినము నీ కొరకు, నా కొరకు ప్రతి దినము వధింపబడుతున్నాడు. ఆయన ఎప్పుడు చూసినా వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. అందుకే వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. లోబడి నల్లని ప్రజల కోసం దినమెల్లా నేను చేతులు చాపుతున్నాను. ఈరోజు దేవుని దగ్గర తప్పు ఒప్పుకుని రేపు మరలా అదే తప్పు చేస్తున్నావా అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? యేసు ప్రభుని మరలా సిలువేస్తున్నావు. యేసు ప్రభుని మరలా నీవు సిలువేస్తున్నావు. ఆయన గాయాన్ని రేపుతున్నావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు వింటున్నావా ఈ మాట? యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు బలిపీఠంగా మారిపోయి ఆయన ఒక్కడే. వాక్యంలో మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని అనగా నిష్కలంకు వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి. విన్నారా ఈ మాట? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తమును యేసు ప్రభుల రక్తము చేత నువ్వు విమోచింపబడుతున్నావు. ఒకవేళ నీవు దేవుని దగ్గర మళ్ళీ వాక్యం నుండి తొలగిపోయి పాపం నుండి నువ్వు పాపంలో ములుగుతున్నావు, లోకంలో ములుగుతున్నావా? మరలా యేసయ్య నీ కొరకు సిలువేయబడుతున్నాడు. ఇంకొక మాట చదివి ఎదరికెళ్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. మధ్యలోంచి బలిపీఠం వద్ద కనిపెట్టువారు అన్న మాట కానీ చదవండి. బలిపీఠముతో పాలువారయ్యు వారు ఉన్నారనియు మీరు ఎరగరా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠము దగ్గర కనిపెట్టిన వారు, పాలు భాగస్థులైన వారు దేనిలో భాగస్థులై ఉన్నారంటే బలిపీఠముతో భాగస్థులై ఉన్నారట. ఎవరితో చెప్పండి? బలిపీఠముతో భాగస్థులై ఉన్నారు అనగా నీ దేవునితో నీవు భాగస్థులై ఉన్నావు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నిందలో, అవమానములో, ఆపదలలో, ఇబ్బందులో, సమస్యల మధ్య దిక్కు తోసని పరిస్థితుల్లో ఉన్నావా? మనకొక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము దగ్గర నువ్వు మోకరించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు నిబంధన ఇస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను విడుదల కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనకొక యాజకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? మనకొక యాజకుడు ఉన్నాడు. యాజకుడు అనగా మనిషికి దేవునికి మధ్యవర్తి. యాజకుడు అనగా ఎవరట? మనిషికి దేవునికి మధ్యవర్తి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు. ఇప్పుడు మోషేని పిలిచి మోషేతో మాట్లాడి నా మాటను ప్రజలకు చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రజలు దేవునితో మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పుడు మోషేని పిలిచి అయ్యా దేవునితో మా గురించి ఎలా మాట్లాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళి అయ్యా నీ ప్రజలు పూరేళ్ళను కోరుకుంటున్నారు, మన్నాను కోరుకుంటున్నారు, నీ ప్రజలు దప్పిక తీర్చాలని కోరుకుంటున్నారు, నీరును కోరుకుంటున్నారు. ఇది ఎవరి మాట? ఇప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు నేరుగా మాట్లాడడు. ఎలా మాట్లాడతాడంటే తనకొక మధ్యవర్తి ఉన్నాడు, తనకొక యాజకుడు ఉన్నాడు, తనకొక సేవకుడు ఉన్నాడు. తన సేవకుడితో మాట్లాడి ఆ మాట మీకు తెలియచేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దాని గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం మనం చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు. మనము కలిగిన ప్రధాన యాజకుడు అను యేసు ప్రభు ఉన్నాడే. ఈయనట మనిషినికొచ్చే శ్రమ అనుభవములో పాలిన వాడట. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద బ్రతికాడు ఆయన. వాక్యం అంటుంది మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు నువ్వు ఆరాధిస్తున్న దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన నీ కార్యాన్ని నెరవేర్చడానికి మనుషుల మధ్యకి దిగి వస్తున్నాడట. ఆ యాజకుని పేరే యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడట మనుషులు తాపించిన వాడు కాదట, మనుషులు నిర్ణయించిన వాడు కాదట. ఈ ప్రధాన యాజకుడు మనకుండి ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని కుడిపార్శ్వ ముందు కూర్చున్నాడట. ఈ ప్రధాన యాజకుడు మనుషులతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను, నేను కూర్చుండు స్థలములో మిమ్మల్ని కూర్చుండబెట్టడకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీదున్న మనుషులు, యాజకులు, వారు పై స్థానాన్ని కోరుకుంటారు, పై స్థానాన్ని కోరుకుంటారు, ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటాడు. ఈ ప్రధాన యాజకుడు ఎలా అంటాడో తెలుసా? భారం వస్తున్న సమస్త జనులను పిలిచి తన రక్తముతో కడిగి విడిపించి తాను ఏ సింహాసనం మీద కూర్చుంటున్నాడో అదే సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన సమర్థుడైన యాజకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధిలో మనమున్నాం. నీవు భారములో ఉన్నప్పుడు, నింద అవమానములో ఉన్నప్పుడు, దిగులు పడుతున్న సమయంలో నువ్వు గుర్తు చేసుకోవలసింది, మనకొక బలిపీఠం ఉంది. రెండవదిగా మనకొక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు భూ సంబంధమైన వాడు కాదు, పర సంబంధమైన యాజకుడు అంట ఆయన. వాక్యంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆయన ఇంటి మీద మోషే పరిచారకుడట. దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తును పరిచారకుడు ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తే 6వ వచనం కూడా చదవండి. అయితే క్రీస్తు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. చివరి మాట, మనమే ఆయన ఇల్లు. ఉందన్నమాట, మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మోషే దేవుని ఇల్లంతట్లో పరిచారకుడు, యాజకుడు, పనివాడు, సేవకుడు. అంటే యేసు క్రీస్తు అను పరిచారకుడు, యాజకుడు, పనివాడు, సేవకుడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంటిలో సేవకత్వము, సేవ ఏంటి చెప్పండి, ఇవన్నీ చేసేవాడు. ఆ ఇంటిలో నమ్మకస్తుడు యేసు ప్రభువారు. ఎవరా ఇల్లు? మనమే ఆయన ఇల్లు. ఈ రోజున దేవుడు నీవు అని ఇంటికి, నీవు నీ దేహము, నీ హృదయము అనే ఇంటికి యేసు ప్రభుల వారు సేవకుడు, యాజకుడు, పరిచారకుడు. ఆయన పరిచారకుడు. ఆయన ఈ రోజున దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి ఇది. మన హృదయానికి ఆయన పరిచారకుడట, యాజకుడట, పనివాడంట, బానిస అంట. యాజకుడు అనే మాటకు అర్థమేంటో తెలుసా? సేవకుడు అనే మాటకు అర్థమేంటో తెలుసా? బానిస. ఎవరు చెప్పండి? బానిస. బానిస అంటే ఎవరైతే బానిసగా ఉన్నాడో యజమాను చెప్పినట్లుగా చేయాలి, మరొకటి చేయకూడదు. ఈ రోజున దేవుడు, ఆ దేవాది దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు
నీవు అని ఇంటిలో ఎలాగున్నాడు అంటే పరిచారకుడు, సేవకుడు, యాజకుడైనా. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న సేవకులు ధనాపేక్ష గలవారేమో, స్వార్థ ప్రియులేమో, గౌరవాన్ని కోరుకునేవారేమో, ఉన్నతమైన స్థలము కోరుకునేవాడేమో, కానీ నీ ఇంటిలో ఉన్న సేవకుడు అను యేసు ప్రభుల వారు నిన్ను పైకెత్తే దేవుడు. పెంట కుప్ప మీద ఉండి దీనత్వములో నుండి నిన్నేం చేస్తాడు తెలుసా? ఆయన పైకెత్తే దేవుడైనా, నిన్ను పైకెత్తే దేవుడైనా, ఘనపరిచే, ఎవరు చెప్పండి? ఘనపరిచే దేవుడైనా, ఘనపరిచే దేవుడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అట్టుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇంతకన్నా గొప్ప సేవకుడి భూమి యందు ఎక్కడ ఎతికినా నీకు దొరుకుతాడా? ఇంత గొప్ప దేవుడు ఈ భూమిలో ఎక్కడ ఎతికినా, ఈ దేవుడు ఎలాంటోడు తెలుసా? నిన్ను పని చేయమంటలేదు. ఆయన నీవు అని ఇంటిలో నమ్మకంగా ఉంటాడట. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి ఆయన. దేవుడు నిర్మించిన మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు పడుతున్న మన ఇంటిలో నమ్మకస్తుడిగా మనం ఉంటానని యేసయ్య అంటున్నాడు. ఈరోజు నువ్వే నమ్మకంగా లేదో, నువ్వు తీర్మానం మీద నిలబడట్లేదు. దేవుడు అంటున్నాడు, రా మందిరానికి, రా ఆరాధనకు రా, ఉదయకాలం నన్ను ఆరాధించు, సాయంకాలం కుటుంబ ప్రార్థన చేయి అని అంటే, మనము ఒక రాత్రి తీర్మానం చేసుకుంటున్నాం, మరుసటి రోజు దాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? ఒట్టు తీసి గొట్టులో పెట్టుతున్నాం. వాక్యం వింటున్నా నీవు నేను కూడా ఈ రోజున మన సేవకుడు మనకున్నాడు, ఆయన యేసు ప్రభుల వారు. మూడోదిగా మనం చూస్తే, భారము, నింద, అవమానము, దిగులుతో నీ బ్రతుకును వెళ్ళగుచ్చుచున్న నీతో దేవుడు అంటున్నాడు, మనకొక నది ఉంది. ఏంటి చెప్పండి? మనకొక నది ఉంది. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచెను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకొక నది కలదు. భయపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశ చెందవద్దు. ఎందుకో తెలుసా? మనకొక బలిపీఠం ఉంది, మనకొక యాజకుడు ఉన్నాడు, మనకొక నది ఉంది. ఈ నదట, ఈ నదిలో నుండి వస్తున్న కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయంట. ఈ రోజున మనుషులను సంతోషపరిచి, దేవుని మీద ఆధారపడి, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి ముందుకు సాగిపోవటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే మనిషిని ధైర్యపరిచి నడిపిస్తుంది. దేవుని మాట మనుషులకు లేకపోతే ప్రతి అడుగులో భయం, ప్రతి అడుగులో దిగులు, ప్రతి అడుగులో మరణ భయం వెంటాడేది. కానీ ఈ రోజున
ఆ భయము లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? మనకొక నది ఉంది. ఆ నదే, ఆ నదిలో నుండి వస్తున్న కాలువలేటో తెలుసా? యేసు ప్రభు అను నదిలో నుండి 4 కాలువలు వచ్చాయి. ఆ 4 కాలువలే నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన 4 సువార్తలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున శ్రమలో, దుఃఖంలో, ఇబ్బందులో, ఇరుకులో, దిగులలో నీవు బలపరచబడి ఓదార్చబడుతున్నావు, ధైర్యపరచబడుతున్నావు అంటే యేసయ్య మాట, ఆ యేసయ్య పలికిన మాటలు 4 సువార్తల్లో ఉన్నాయి. ఆ 4 సువార్తల్లో నీరు దేవుని పరిశుద్ధ పట్టణాన్ని తడుపుతుందట. ఆయన పరిశుద్ధ గుమ్మాలను సంతోషపరుస్తుందట. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ పట్టణం, ఆయన పరిశుద్ధ మందిరము ఎవరో తెలుసా? మనమే ఆయన మందిరము, మనమే ఆయన మందిరము. ఈ రోజున వాక్యము వింటున్నా నీవు, దేవుని వాక్యము అను జీవనదిలోది నువ్వు త్రాగుతున్నావా? నీలో ఏముంది? వాక్యములు మనం చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకించు, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండెను. ఈరోజున దేవుడిని నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా ఆజ్ఞలను ఆలకించు. నేను ఏది మాట నేను మాట్లాడానో, నా ఆజ్ఞ ఏంటో, నా వాక్యం ఏంటో, నా వాక్యం విను, నా ఆజ్ఞలు విను. నా ఆజ్ఞలు విని వాటి యందు నువ్వు మనస్సు పెట్టగలిగితే నీ క్షేమం అంట నది వలె ఉంటుందట. ఇంకో మాట చదవండి, నీ నీతి సముద్ర తరంగముల వలె. సముద్ర తరంగాలని ఎవడైనా ఆపగలడా? ఏమంటే ఇప్పుడు కాలువని ఎవడైనా, ఇప్పుడు గోదావరి కాలువ ఒక కాలం మనకు వస్తుంది, మన కాలువను మనం ఆపగలవా? ఏమండి, నీరును ఆపలేడు, పల్లంగున్న దారంటే అది పోద్ది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఏం ఆపలేడు చెప్పండి? మనుష్యుడు నీరును ఆపలేడు. ఎక్కడ పల్లంగుంటే అక్కడ పోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నింద, అవమానములు, వ్యాధి భారముతో, దిగులుతో నువ్వు రోజులు గడుస్తున్నాయా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకొక నది ఉంది, ఆ నదిలో 4 సువార్తలు, కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆ 4 సువార్తలు అంటాడు, నా ఆజ్ఞలందు మనసుంచు, నా ఆజ్ఞలందు మనసుంచు, అప్పుడు నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్రపు తరంగం వలె. ఇంతకు మించిన ఆశీర్వాదం మనిషికి అవసరమా? ఏంటి చెప్పండి? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప క్షేమం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచనం నుండి చదువుతూ ఉంటే, ఆ పండుగలలో మహాదినము అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచు వానిలో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక పండగ జరుగుతుంది అక్కడ. యేసు ప్రభువారు ఆ పండుగలో నిలబడి, దప్పుకొని వర్లారా నా యొద్దకు రండి,
నేను మీకు దప్పిక తీరుస్తాను, జీవజల బుగ్గలో నుండి త్రాగడానికి నేను ఇస్తాను. ఈ రోజున వాక్య దప్పిక కలిగి ఉన్నావా? వాక్యమును దప్పిక నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నా వాక్యము నది వెలిని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచితే దేవుడు అంటున్నాడు, జీవజల నదులు నీలో నుండి జీవజల నదులు పారును. జీవజల నదులు అనగా నీరు దేవుని వాక్యము, నీరు పరిశుద్ధాత్మ. నీ మీద దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దప్పికొని వారలారా నా యొద్దకు రండి. నా యొద్దకు మీరు వస్తే ఇదిగో మీ దప్పిక తీర్చడానికి నదిగా నేనున్నాను, సముద్రముగా నేనున్నాను. నేను అనే నదిలో నుండి 4 సువార్తలు నీ యొద్దకు పారుతున్నాయి. నువ్వు తాగగలిగితే వాక్యం నీలో నిలిచి ఉంటుంది. నువ్వు తాగగలిగితే పరిశుద్ధాత్మ నీలో నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం అంటది, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము చదువుతుంటే 2వ వచనం చదవద్దు, సమయం లేదు. ఆయన ఉపదేశమట వానవలే, ఆయన వాక్యము మంచు వలె, ఆయన వాక్యము చినుకులు వర్షం వలె మనుష్యుల మీద పడుతుందంటండి. ఆయన ఉపదేశము మంచు. చూడండి, మంచు ప్రతి చోట పడుతుందా? వర్షము ఇప్పుడు వర్షం కురుస్తుంది అనుకోండి, మీ మీద పడి నా మీద పడకుండా ఉంటుందా? నా మీద పడి మీ మీద పడకుండా ఉంటుందా? మనల్ని అందరినీ తడుపుతుందట. ఈ రోజున దేవుని వాక్యము నీ మీద వర్షముగా, మంచుగా, సినుకులుగా కురిపింపబడుతూ ఉంటే నువ్వు ఆ వాక్యంలో తడపగలిగితే, ఆ వాక్యంలో మొలగగలిగితే దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యం నీలోనికి వచ్చి జీవజల నదిగా మారబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగోదిగా ఇంకా చాలా వివరణ ఉంది. 4వదిగా మనకొక స్థలం ఉన్నది. ఏంటి చెప్పండి? మనకొక స్థలం ఉన్నది. నిర్గమాకాండము 33:21 వచనాన్ని మనం చూస్తే, మరియు యెహోవా ఇదిగో నా సమీపాన ఒక స్థలం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవంటున్నాడు, నీవు దిగులు, ఇబ్బంది, నువ్వు దుష్టత్వంలో ఉన్నావా? దిగులు పడుతున్నావా? నా భవిష్యత్తును గురించి ఏమవుతుంది? నా బిడ్డల వివాహాలు నేను ఎలా చేయాలి? నా బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చాలి? నా బిడ్డల్ని ఎలా చదివించాలి? ఈ అప్పులు ఎలా తొలగించుకోవాలి? ఈ భారం ఎలా తొలగించుకోవాలి అని అంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన సమీపములో ఒక స్థలం ఉందంట. అక్కడ నువ్వు ఉండగలిగితే ఆయన రెక్కలు నీ మీద కప్పబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమీపన ఒక స్థలం ఉంది. ఆయన స్థలములో నీవు గనుక ఆ స్థలములో ఉండగలిగితే ఆయన రెక్కలు నీకు ఆరోగ్యకరము. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కలతో కప్పబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఏ తెగులు నీ గుడారం సమీపించదంట, బాణము నీ ఇంటి మీదకి రాదట. ఆ కీర్తన 91 కీర్తన జాగ్రత్తగా చదువుకోండి, వివరించడానికి సమయం లేదు. ఒక్క వచనాన్ని చదువుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగము. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలో నేను కలిగిన దానిలో నుండి ఒక భాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సమీపాన్ని ఒక స్థలం ఉంది, ఆ స్థలములో నువ్వు ఉండగలిగితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఇంటిలో భాగం, నా ప్రకారములలో, అంటే ఏంటో తెలుసా, నా ఆస్తిలో, నా అధికారములలో, నా క్షేమములో, నా కృపావరములలో, దేవుడు కలిగిన అన్నిటిలోనూ భాగం. అందుకే చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి ఏం పట్టుకుపోయాడు? భాగాన్ని పట్టుకుని పోయాడు. నీకొక భాగం ఉంది. ఆ భాగం ఎంత గొప్పదో నేను చెప్తాను వినండి. సేమ ఉందా? నాకు చూడండి, సేమ నువ్వు ఈ టేబుల్ మీద పెట్టి దాని ముందు గుప్పులతో పందరెట్టామనుకోండి, ఈ ఆహారము ఆ సేమకి ఎలా కనపడుతుంది తెలుసా? కొండ పర్వతంలో కనబడుతుంది. దేవుని చేతితో ఒక గుప్పిలి నీ ముందు పెడితే ఆ ఆశీర్వాదము, ఆ క్షేమము, ఆ సమృద్ధి, ఆ దీవెన పర్వతం. ఆయన స్థలములో ఉండగలిగితే ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్తాను. ఆయనంట ఆకాశ వాకిండ్లు తెరిచి దీవించేవాడు. ఆయన ఆకాశపు వాకిండ్లు తెరిచి దీవించేవాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఇంకొక భాగ్యాన్ని చూపించి నేను ముగిస్తాను. మనం ప్రార్థన చేసుకుందాం. జకర్యా గ్రంథం 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా కైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వధువు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిస్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మందిరం మీద అధికారివి, ఆయన సన్నిధి నిలబడే భాగ్యం. దేవుని మందిరం మీద అధికారివి, ఆయన సన్నిధిని నిలుచుండే భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, భయపడుతున్నావా? ఈ మిగిలిన జీవితం ఎలా బ్రతకాలి? శరీరంలో బలహీనతలు ఉన్నాయి, భారం ఉంది, రోగిస్తున్నైపోయాను, మునుపున్న బలము నాలో లేదు, నా కుటుంబం పరిస్థితులు బాగోలేదు, శ్రమలు నా మీద ఉన్నాయి, ఇబ్బందులు నా మీద ఉన్నాయి, అప్పులు నా మీద ఉన్నాయి, దిగులు నా మీద ఉంది. ఈ పరిస్థితులన్నిటి మధ్య నేను ఎలాగూ ఈ భారాన్ని మోసుకుని ఎలాగ బ్రతకాలని దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, మనకొక బలిపీఠం ఉంది. రెండోదిగా మనకొక, ఏమని చెప్పండి, అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మొదటిది మనకు బలిపీఠం ఉంది. రెండోది మనకొక యాజకుడు. మూడోది మనకొక నది. నాలుగోది మనకొక స్థలం ఉంది. ఈ 4ను పొందుకుని ఆయన రాకడ వరకు జయ జీవితాన్ని అనుభవించు భాగ్యం దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకుని వారి సంతానానికి సమృద్ధైన పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని నివసింపజేసినట్లుగా పరలోక రాజ్యము కొరకు దేవుడు మనలందరినీ సిద్ధపరిచి ఓ గొప్ప భాగ్యము అనుగ్రహించునుగాక. మోకరిద్దామా? ఒక్కసారి ప్రభు దగ్గర ఏ వాక్యం విన్నావో, దేవుడు నీతో ఏం మాట్లాడాడో అందరూ ఒకసారి నిలబడదాం. అందరం ఒకసారి నిలబడదాం.
అందరం ఒకసారి రెండు చేతులు ఎత్తి నువ్వు ఏ భారాన్ని కలిగి ఉన్నావో, ఏ దిగులు కలిగి ఉన్నావో, ఏ ఇబ్బందిని కలిగి ఉన్నావో, ఏ శ్రమను కలిగి ఉన్నావో, ప్రభు దగ్గర ఒక్కసారి అయ్యా అవమానములో, నిందలో, దిగులు చేత, ఇబ్బందుల చేత, శ్రమల పాలనై దీనుడిగా ఉన్నాను అయ్యా, నా కొరకు ఒక బలిపీఠం ఉంది, నా కొరకు ఒక యాజకుడు ఉన్నాడు, నా కొరకు ఒక నది ఉంది, నా కొరకు ఒక స్థలం ఉంది, ఆ భాగ్యం నాకు ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, నీ దేవుని బ్రతుములాడుకునే సమయం, దేవుని శక్తి నింపుకునే సమయం, దేవుడిని దర్శించే సమయం, దేవుడి నీకు వాగ్దానం ఇచ్చే సమయం, నీ దిగులంతా పోగొట్టే సమయం, నీ భారం తొలగింపబడే సమయం. దేవుడు బలిపీఠముగా, యాజకుడిగా, నదిగా, ఆయన ఒక సమీపన స్థలముగా నీ యొద్దకు చేరు సమయం ఇది. స్వరమెత్తుదాం, మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దైవ సేవకులు దానియాలయ్య గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవాని దాసుల ద్వారా మీరు నాతో మాట్లాడారు అయ్యా. ఇదిగో ప్రభా, నా కోసమే కలువరి సిలువ పైన మీరు మరణించారని ఒక నిమిషం అందరము కూడా హృదయపూర్వకంగా మన హృదయాలు తెరిచి ప్రభా నీవు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. హోలీ స్పిరిట్ ఆఫ్ జీసస్, మీ ఆత్మను ప్రభా మా మీద కుమ్మరిస్తున్న తండ్రి మీకు వందనాలు దేవా. ఈ స్థితిలో మేమున్నామంటే కేవలం నీ కృప మాత్రమే. పరిశుద్ధాత్మ దేవా, నా మనోనేత్రాలు తెరవండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా నా తండ్రి, నాయనా మీ స్వరముతో మీరు మాట్లాడండి, నీ అభిషేకముతో నాయనా మమ్మలను తాకండి, నీ దాసులను ఎత్తు పెట్టుకుని మాట్లాడు. దేవానికి మహిమాని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అయ్యా మూయబడినటువంటి హృదయ ద్వారాలు మీరు తెరవండి నాయనా, నీ బిడ్డలు మనోనేత్రాలు మీరు తెరవండి అయ్యా. ఇదిగో ప్రభా, నీ మాటలను పెడచెవుని పెట్టేటువంటి పరిస్థితుల్లో బ్రతికితే వారితో మీరు మాట్లాడండి. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, శివాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ దాసులను మరుగు చేసుకుని వారి ముఖాంతరముల నుండి మీ విలువైన శ్రేష్టమైన బలమైన వాక్కును పంపించి నిబిడలైన వారందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలు నీ మాటలు విన్నారు, ఒకవేళ వారి హృదయములు క్రొవ్వినవైతే, నీ మాటలకు చోటినవనే అయితే వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి నిరాశలో, ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి బిడ్డలుగా జీవిస్తే వారితో మీరు మాట్లాడండి దేవా. ఇదిగో ప్రభా, ఏర్పాటు చేయబడినటువంటి నేను సువార్త కోడికలో మీరు తోడై ఉండి మంచి వాతావరణం ఇచ్చి ఆయన మీ షకీన మేఘము మా మీద ఉంచి మీ నామానికి తోడుగా, మీ నామానికి మహిమకరముగా నన్ను ఈ కూడికను జరిగించిన విధానం బట్టి మీకు అలనాడు ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా నాయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మీరుండి మీరు ఎలాగూ నడిపించారు. ఈ సువార్త కోడికలను ఏనాడు ఆటంకపరుచుకున్నారు. మీ నామానికి మహిమకరముగా జరిగిస్తున్నారు. గ్రామాన్ని బట్టి, సంఘాలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మీ నామంలో మీరు మాట్లాడండి. ఈ దినము విత్తబడిన ప్రతి మాట
మంచి నేలను పడిన విత్తనాలు ఎలాగూ ఫలిస్తాయో అలాంటి ఫలింపునిచ్చి మీ నామానికి మహిమకరముగా, మీ నామానికి దీవెనకరముగా గ్రామాన్ని, సంఘాన్ని, బిడులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో నీ పరిచర్యలో ఏకీభవిస్తున్న ఎవడు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ సువార్త కూడికను ప్రోత్సహిస్తున్న బిడ్డలను బట్టి నేను ఇదిగో ప్రభు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరిపైన మీ అభిషేకం వచ్చి ఎంతమంది బిడ్డలు ప్రోత్సాహము, సహకారము ఈ కూడికలో వద్దాం, వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. మీ దేవుని అభిషేకం వచ్చి మీ దాసులు నిలబెట్టి మాట్లాడుకున్నారు. మరింత మీ ఆత్మచేత ఆవరింప చేసి మీరు మాట్లాడి నేను మీ కృపను ఉంచండి. సంఘమును, సంఘ బిడులను, పరిచర్య చేస్తున్న బిడులను సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, చక్కని లైటింగ్ని ఏర్పాటు చేసి, చక్కని బరకాలు వేసి, చైర్స్ వేసి ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ నామములో జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి బలపరచి మీరే మాట్లాడి బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతుండగా మంచి ఆత్మీయమైనటువంటి దర్శనాలతో నేను ఇదిగో ప్రభా మంచి భోజనము చేసి, పానము చేసి నిద్రించినప్పుడు నాయన మీ దీవెన ఆశీర్వాదాలతో, ఆత్మీయమైన దర్శనాలతో నీ బిడ్డలు నింపి బలపరిచి ప్రభా నీ రాక పర్యాంతము ఆలస్యమైతే, మా పోకడ ఆలస్యమైతే మరొక దినము మేము కలిసి నేను మహిమపరచగలిగినటువంటి కృపనిచ్చి నడిపించి బలపరిచి మీరే మాట్లాడి మహిమను పొందమని. ఎంతమంది బిడ్డకు రక్షణ లేదో వారందరికీ కూడా రక్షణ పొందుకొని నీ మార్గంలో నేను వెంబడించగలిగినటువంటి కృపనివ్వండి. ఆయన నీ యందు మా ప్రయాస వృధా కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి మనుషుడు రక్షణ పొందుకుని నేను వెంబడించగలిగిన కృపనిచ్చి నడిపించి బలపరిచి ఆయన గ్రామంలో పరిచర్య చేస్తున్న నీ దైవజనులు ప్రభా జైరాజ్ గారిని జ్ఞాపకము చేసుకుని దీవించి బలపరిచి రానున్న దినాల్లో ఫలభరితమైనటువంటి సేవను చేయగలిగిన కృప, జ్ఞానం నీ కుమారుడికి ఇచ్చి నడిపించుకొని మా ప్రభును రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రవేశు రక్తమే చేయండి, ప్రవేశ నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనలో, మన ఇంటిలో, మన బిడ్డలలో దేవుడు బలిపీఠముగా, యాజకుడిగా, నదిగా, ఆయన సమీప స్థలముగా మనలో ఉండి వాగ్దానమిచ్చి మన గ్రామములు మనలను హెచ్చించి దీవించి బలపరుచునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒక్క నిమిషం కూర్చోనండి. ఒకసారి అందరము గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం. బోలో క్రీస్తు మహారాజుకే.